నువ్వు కొడితే కొట్టించుకోవడానికి, తిడితే తిట్టించుకోవడానికి నేను ఇన్నసెంట్ సిరిని కాను, కిల్లాడి నందికని. మీకు వెళ్ళండి. ఇది కళ కాదు, నిజం. ఒక్క నొక్కు నొక్కానంటే పుచ్చ పొగలుద్ది. ఏంటి ఎట్లా చేస్తున్నావు? నానమ్మ ఏంటి 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 నానమ్మ నానమ్మ నరుస్తున్నావు? నానమ్మ పూజలో ఉన్నారు, ఇంకా అరగంట రారు. ఏంటి బెదిరిస్తున్నావా? అది కొంచెం స్లోగా వెళ్ళండి సార్. అరే గొసు, బ్రేక్ పడట్లేదేంటి? ఓరే నాయను. సార్ అది ఓ పడట్లేదు. మీరు స్లోగా వెళ్ళండి. ఎలా స్లో వెళ్తానే? స్లోగా వెళ్ళండి. ఏ తప్పు తప్పు. స్లోగా వెళ్ళండి, చచ్చిపోతాం. ఓసే, చావంటే భయంగా ఉందా నీకు? నన్నే చంపాలనుకున్నావు కదా? ఇద్దరు కలిసి చచ్చిపోతాం. వెళ్తాను, ఫాస్ట్ గా వెళ్తాను. వద్దు సార్. ఎలాగో బ్రేక్ అప్లై చేసిన అప్లై అవ్వదు కదా. వెళ్తాను, వెళ్తూనే ఉంటాను. ఏమవుతుందో చూస్తాను ఈ రోజు. మెల్లగా వెళ్ళండి ధనుష్. ఆపండి. ఆపడం గీపడం కుదరదు. ఆపండి ప్లీజ్. ఎందుకు? ఆపండి. నేను నీకు థ్రిల్ ఇవ్వడము, నువ్వు నాకు థ్రిల్ ఇవ్వడము భరించలేకపోతున్నాను. ఒకేసారి స్ట్రైట్ యమధర్మరాజుని మీట్ అయ్యి వచ్చేద్దాం. ధనుష్ ప్లీజ్. బ్రేక్ ఫెయిల్ చేస్తావు నువ్వు. బ్రేక్ ఫెయిల్ చేస్తా. మెల్లగా మెల్లగా వెళ్ళండి. మెల్లగా ధనుష్. మెల్లగా ధనుష్. ధనుష్ మెల్లగా. గొజో, ఈ వెహికల్ కూడా చాలా కోఆపరేట్ చేస్తుందే. నాతో పాటు నువ్వు కూడా వస్తున్నావు కదా. ప్లీజ్ సార్, తప్పైపోయింది. అమ్మా నానమ్మ. అమ్మా నానమ్మ. గొజో, ఏమైందే? నానమ్మ మంట. నందిక, అమ్మా ఏమైంది? నానమ్మ, మగుడు నా మీద వేడి వేడి కాఫీ కొట్టేశాడు. ఎందుకు చూస్తావు నువ్వు? చూస్తూ ఊరుకోమంటావా నువ్వు? నిన్ను నేను చూడలేదు సార్. లేదు సార్, లేదు సార్, నేను చూడలేదు సార్. ధనుష్, ధనుష్, నీకు బుద్ధుందా? చూసావు సిరి, ధనుష్ మారలేదు అనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి? నువ్వు మారావని నమ్మాను కదరా. నువ్వు
అత్తమ్మా 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 తలుపు తీ. నువ్వు చెప్పావని నేను ఈ ఎలక్షన్స్ లో గీతకు పోటీగా నిలబడ్డాను. అడగక్క, నువ్వేం చేయమంటే అది చేస్తాను. అయితే నామినేషన్ విత్డ్రా చేసుకో. హలో డాక్టర్. హలో. నేను చెప్పాను కదా తని. ఓ ప్లీజ్ కమ్. మీరు కూడా రండి. మేడం, డాక్టర్ గారు పిలుస్తున్నారు. థ్యాంక్ యూ. డాక్టర్ కూర్చోండి. నమస్తే సార్. నమస్తే. ఎక్కడున్నారు? ఎవరినో రైట్ సైడ్ ఉన్న రూమ్లో ఉంచారు. ఇంకెవరైనా ఉన్నారా? 2 రౌడీలు ఉన్నారు సార్. వీడిని వదిలిపెట్టను. ఎంత ధైర్యం వచ్చింది వీడికి? మా నేనే బంధిస్తాడా? బయట నుంచి అసలు ఏమీ తెలియడం లేదు. ఆ రౌడీలు ఎక్కడున్నారు? నన్ను బంధించిన చోటే ఉన్నారా? ఎక్కడున్నాడు నిఖిల్? వాణ్ణి గట్టిగా పిలవలేను. ఇక్కడ పిలిస్తే ఆ అన్నయ్యకి తెలిసిపోతుంది నేను ఎక్కడున్నట్టు. నేను ఇలాగే లోపలికి వెళ్ళలేను. అందరూ ఒకే చోట గుంపుగా కలుసున్నారంటే ఖచ్చితంగా నన్ను పట్టుకుంటారు. లేదు, నేనెవరి దృష్టిలోనూ పడకుండానే ఆయన ఇక్కడి నుంచి తప్పించి తీసుకువెళ్ళాలి. మృదులా, నా బంగారు తల్లి, ఎలా ఉన్నావమ్మా నా బంగారం? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? అవును, మెళ్ళో తాళి పొట్టేది కొంపదీసి పోలేదు కదా. నేను అన్నయ్యతో మాట నిజం అనుకుని వాళ్ళ పెళ్లి చేయాలనుకుంటున్నాడేమో. నేనే మీ పెళ్లి కాకుండా చేస్తున్నాను అనుకుంటా. పెద్దనా, నా జాతకం ఏంటో నాకు తెలుసు. నా ఫ్రెండ్ వసుంధరాకి జాతకం చెప్పండి. తన ఫ్యూచర్ ఏంటో చెప్పండి. ఎందుకు భయపడుతున్నావు వసుంధరా? ఏది నీ చేయి చూపించు.